నంద్యాల పట్టణంలోని 4వ వార్డు నందు 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి షేక్ మజీద్ ఏర్పాటు చేసిన స్టార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరై తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రణ మాత్రమే వేసి స్మార్ట్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ స్మార్ట్ కార్డు వల్ల రేషన్ సమాచారం మన మొబైల్లోనే చూసుకోవచ్చు. నెల నెల రేషన్ పంపిణీ ఏ విధంగా తీసుకున్నామో ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చని ప్రజలకు తెలియచేయడం జరిగిందని, ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రంగా ప్రసాద్, సుబ్బలక్ష్మయ్య, పబ్బతి వేణు, పల్లె వెంకట సుబ్బయ్య, బింగుమల్లె శ్యామ్ సుందరు గుప్తా, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఉస్మాన్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీ వరప్రసాదరావు, సచివాలయ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు ఏదైతే పేదవారికి అందుబాటులో ఉన్న సరుకులు దాదాపుగా 900 సరుకులకు ధర తగ్గించేశారు, బాగా తగ్గించేశారు. దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని తెలియాలా, మీ సచివాలయంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలియజేసి మీరు ఇక్కడ వ్యాపారస్తులు ఏ రకంగా అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకుని ఏదన్నా అట్లాంటి అవకతవకలు జరిగితే ప్రభుత్వానికి లేకపోతే సిటీఓ గారికి లేకపోతే ఎవరికి ఉంటారు కదా ఎంఆర్ఓ సచివాలయంలో మీరు కంప్లైంట్ ఇవ్వండి. వీళ్ళు ప్రభుత్వం తగ్గించిన 99 వస్తువుల మీద ఈ వస్తువులన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇక ఇక్కడ ఉండేది కాకుండా మధ్య వస్తున్నాయి. దానికి తగ్గించి అమ్మాల్సిన బాధ్యత ఎవరైతే వ్యాపారస్తున్నా వారికి ఇంతకుముందు 4 క్లాస్ సిస్టమ్ ఉండేది. 25%, 18%, 12%, 5%. ఇప్పుడు అవేం తీసేసి 12, 5% 0, 12, 18 ఇప్పుడు ఉండేది. కాబట్టి ఇవన్నీ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఆటో రిక్షా వాళ్లకు వాళ్ళు గగ్గోలు పెట్టారు. మాకు ఉచిత బస్సు మహిళలకు ఏర్పాటు చేస్తే మాకు ఆటోలు ఎక్కేటోళ్ళు అంటే ప్రభుత్వం వల్ల గుర్తించి వారికి సంవత్సరానికి మళ్ళా 15,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అందరినీ అన్ని మతాల వరకు అభివృద్ధి చేయాలా. ఈ అభివృద్ధిని గురించి అడిగారు, మంచి కార్యక్రమం చేయాలా. ఇదే కాదు, నంద్యాలు కూడా ఇంకా చాలా పనులు చేసేట్టున్నాయి. నీటి సమస్య ఉంది, మన నంద్యాల నుంచి నీళ్లు రాష్ట్రంలో ఏ జిల్లాలో లేవు, అంత వెసులుబాటు మన జిల్లాకు ఉంది. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డులో